మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ in the course of spoken English. So anyhow, that I've been giving you certain hints and certain structures which are very, very essential in your daily conversation. I hope that you're understanding well, and you must be practicing well by watching my videos, because it is just sharing the knowledge one to another. అంతే, ఏం లేదండి. నాకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మీతో షేర్ చేసుకోవడమే. సో డెఫినెట్గా దీన్ని ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది, గ్యారంటీగా చెప్పగలను. సో ఏటో చేయండి అంటే మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక కమింగ్ టు ఇంగ్లీష్ అంత పెద్ద ఇది ఏమి కాదండి. కాకపోతే ఏంటంటే మనకు ప్రాక్టీస్ లేకపోవడం. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ దే షుడ్ బి సఫిషియంట్ ప్రాక్టీస్. ద ప్రాక్టీస్ ఈజ్ వెరీ, వెరీ ఎసెన్షియల్. సో దట్స్ వై ఎవ్రీ టైమ్ ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ ప్రాక్టీస్. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వీడియోలు చూసినా, ఎక్కడ ఏ చేసినా, మీరు స్వయంగా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోకపోతే ఇంగ్లీష్ స్కిల్స్ అంతగా డెవలప్ కావు. అంటే టు ఎన్హాన్స్ ది స్కిల్స్ you must and should practice anamata. That's what every time I emphasize. I would like to focus on these matters. Okay, coming to this, ఇంకొక ఇంపార్టెంట్ యూసేజ్ మీకు చెప్తానండి. అదేంటంటే మనకి జనరల్గా మీకు కండిషనల్ సెంటెన్సెస్ అని ఉంటాయి. కండిషనల్స్ అంటారు. ఆఫ్ కోర్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ యువర్ ఫంక్షన్ గ్రామర్ యూ మస్ట్ హ్యావ్ లర్న్డ్ అబౌట్ దీస్ కండిషనల్ టెన్సెస్ అనమాట. ఈ కండిషనల్ టెన్సెస్ కండిషనల్స్ అనేవి మనం ఇఫ్ క్లాజ్ కండిషనల్స్ అంటాం మనం. అంటే ద కండిషన్ స్టార్ట్స్ విత్ ద ఇఫ్ క్లాజ్. ఇఫ్ అనేటువంటి, అంటే ఇఫ్ అంటే ఒకవేళ అని అర్థం అనమాట. ఈ ఇఫ్ అనే సెంటెన్స్ తోటి స్టార్ట్ అయినటువంటి కొన్ని ఇఫ్ అనే వర్డ్ తోటి స్టార్ట్ అయినటువంటి సెంటెన్సెస్ మనకు కొన్ని ఉంటాయి. వాటిని మనం కండిషన్స్ అంటాయి. ఇవి ఫంక్షనల్ గ్రామర్, ఇన్ ది కోర్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్ మీరు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు ఒక 3 types ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్ అని చెప్పేసి, ఇంకొకటి 0 కండిషన్ ఉంటుంది. మొత్తం 4 types ఆఫ్ కండిషన్స్ అని అంటాం. సరే, ఈ కండిషన్స్ అయినా ఏదైనా ఆఫ్ కోర్స్ యూ మస్ట్ హ్యావ్ లర్న్ ఇన్ ది కోర్స్ ఆఫ్ యువర్ ఫంక్షనల్ గ్రామర్. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఇన్ జనరల్ ఏంటంటే మనం ఇప్పుడు 4 కండిషన్స్తో పాటు 0 కండిషన్ అనేది పెక్యులర్గా ఉంటుంది. 0 కండిషన్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటే ఒకవేళ నువ్వు ఐస్ను వేడి చేస్తే అది కరుగుతుంది అని. అంటే ఐస్ను వేడి చేయడము కరగడం అనేది ఇట్ ఈజ్ న్యాచురల్ ట్రూత్ అనమాట. అంటే సైంటిఫిక్ ట్రూత్. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనమాట. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్లో ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ట్రూత్ అనమాట. కాబట్టి దాంట్లో దేర్ విల్ బి నో చేంజెస్. కాబట్టి ఇట్లా పర్మనెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎటర్నల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వేర్ దేర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్ అనమాట. ఇట్లాంటివన్నీ మనం 0 కండిషన్లో చెప్పుకుంటాం. అంటే ఇఫ్ యూ ఈట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటే నువ్వు ఒకవేళ ఐస్ను ఈట్ చేస్తే అది కరుగుతుంది అని చెప్పడం 0 కండిషన్. అంటే ఈ 0 కండిషన్లో ఏమిటి? ఈ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఇఫ్ యూ హీట్ ఐస్ అన్నాం. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హీట్ అనేది వర్బ్ అవుతుంది, ఐస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ యూ హీట్ ఐస్ అనే దాంట్లో యూ అనేది సబ్జెక్ట్, హీట్ అనేది V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఐస్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఎక్కడైనా మీకు ఆల్రెడీ యూ హ్యావ్ లర్న్డ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ టెన్సెస్ అనమాట. పర్టికులర్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏం నేర్చుకున్నారు మీరు? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నారు కదా. సో ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ అయింది, హీట్ అనేది V1 అయింది, ఐస్ అనేది ఆబ్జెక్ట్ అయింది. అంటే ఇది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని ముందు ఏమి యాడ్ చేసాం మనం? ఇఫ్ యాడ్ చేసాం. అందుకని ఇట్ హ్యాస్ బికమ్ ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ అయిందనమాట. మరి ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ దీన్ని ఏం కండిషన్ అంటాం మనం అంటే 0 కండిషన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఇఫ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. అట్లా కమింగ్ టు నెక్స్ట్ క్లాజ్, ఇప్పుడు ఇట్ మెల్ట్స్ అన్నాం. ఇట్ మెల్ట్స్ అంటే అది కరిగిపోతుంది అని. ఇట్ మెల్ట్స్ అంటే ఇట్ అనేది సబ్జెక్ట్, మెల్ట్స్ అనేది V1 అంతే కదా. అంటే ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మెల్ట్కి మాత్రం ఎస్ యాడ్ చేసి మనం మెల్ట్స్ అంటాం అనమాట. సో మళ్ళొకసారి ఈ 2 క్లాజెస్ చూద్దాం మనం. క్లోజెస్ అంటారు వీటిని. క్లోజెస్ అంటే ఇదేమో ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఏమో మనం ఇఫ్ క్లోజ్ అంటాము. ఇంకా మెయిన్ సెంటెన్స్ ఏదైతే ఉందంటే వితౌట్ ఇట్ అది కంటిన్యూషన్ అనమాట. ఇట్ మెల్ట్స్ అన్నాం కాబట్టి అది మెయిన్ క్లోజ్ అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇఫ్తో స్టార్ట్ అయిన దాన్నే మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఇట్ మెల్ట్స్ అనే దాన్నేమో మెయిన్ క్లాజ్ అంటాము. ప్రిన్సిపల్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అంటాం దాన్ని. ఇదేమో సబార్డినేట్ క్లాజ్ అంటాం. అంటే సబార్డినేట్ క్లాజ్ కూడా ఇంకోటి అంటే డిపెండెంట్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్నేమో ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం.
అంటే ఇఫ్ యూ ఈట్ ఐస్ అనేది వదిలేసామనుకోండి, ఇఫ్ యూ ఈట్ ఐస్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్ అంటే తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది ఇన్కంప్లీట్గా ఉందన్నమాట. అంటే ఇది డిపెండెంట్ క్లాజ్. అంటే దిస్ ఇఫ్ క్లాజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. దట్ మీన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ క్లాజ్ ఫర్ ఇట్స్ కంప్లీట్ మీనింగ్ అనమాట. అంటే ఇఫ్ యూ ఈట్ ఐస్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఏదో ఒకటి అక్కడ చెప్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాస్ కాదు, ఇది డిపెండెంట్ క్లాస్. దీని మీనింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి మనకి. కాబట్టి ఇట్ మెల్ట్స్ అంటాం. ఇట్ మెల్ట్స్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ అనమాట. ఇట్ మెల్ట్స్ అనేది ఇండివిజువల్గా తీసుకున్నప్పటికీ కూడా సంథింగ్ కరుగుతుంది, ఏదో కరుగుతుంది అని చెప్తున్నారు. ఏదో కరుగుతుంది అంటే అదొక ఇట్ హ్యాస్ ఇట్స్ కంప్లీట్ మీనింగ్. కాబట్టి అది ఇండిపెండెంట్గా తన మీనింగ్ తను కలిగి ఉన్నది కాబట్టి దాన్ని మనం మెయిన్ క్లాస్ అంటాం. సరే ఇదంతా ఫంక్షనల్ గ్రామర్లో మీకు యూ విల్ లెర్న్ నో డౌట్ ఇన్ దాట్. ఇవన్నీ ఎందుకంటే తెలియాలి కాబట్టి మీకు తెలియని కాదు, బట్ ఇంకొకసారి తెలుసుకుంటే ఇట్స్ బెటర్ అని చెప్పేసి నేను ఐఎమ్ టీచింగ్ యూ ఆల్ దిస్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా జీరో కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ కన్వర్సేషన్ అనమాట. ఇఫ్ యూ ఈట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటే ఒకవేళ నువ్వు ఐస్ ఈట్ చేస్తే అది మెల్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఈట్ ఐస్ ఎట్ 100 degrees centigrade ఇట్ బాయిల్స్. ఇఫ్ యూ ఈట్ ఐస్ ఎట్ 100 degrees centigrade ఇట్ బాయిల్స్. ఇఫ్ యూ ఈట్ ఐస్ ప్రజెంట్ టెన్స్ ఇట్ బాయిల్స్ ప్రజెంట్ టెన్స్. అంటే బోత్ ది సైడ్స్ అంటే మెయిన్ క్లాస్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉంది, ఇఫ్ క్లాస్ కూడా. ఇఫ్ క్లాస్ అంటే ద సెంటెన్స్ వి స్టార్ట్స్ విత్ ద ఇఫ్ ఈజ్ కాల్డ్ ఇఫ్ క్లాస్ అనమాట, ఇఫ్. సో రెండు ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. అంటే జీరో కండిషన్లో ఏంటంటే మనకి రెండు ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. అంటే ఈ వీటిలో ఏంటంటే మనం ఇన్ జనరల్ మనం వి యూస్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇది జీరో కండిషన్ అండి. ఇక మెయిన్ ఇంకా అదర్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కాన్వర్జేషన్. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషన్ అంటాం, దాన్ని ఏమంటామంటే మనం పాసిబుల్ కండిషన్ అండ్ ప్రాబబుల్ కండిషన్ అంటాం. ఈ పేరులోనే ఉంది పాసిబుల్ కండిషన్ అండ్ ప్రాబబుల్ కండిషన్. అంటే ద యాక్షన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ కండిషన్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ద ప్రాబబిలిటీ. అంటే ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ ఈజ్ ష్యూర్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు పిల్లలకు మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం, టీచర్లు కొంతమంది పిల్లలకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏమన్నారే మీరు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుందిరా మీకు అని చెప్పడం. అంటే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ అని చెప్పడం. అంటే నువ్వు బాగా కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయని చెప్తాం. అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ you will get promotion. If you work hard you will get promotion. If you work hard you will get good marks. If you work hard you will get top marks. Itla అంటే దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అండి. దీన్ని మనం ఇఫ్ యూ వర్క్ హార్డ్ సెంటెన్స్ ఇఫ్తో స్టార్ట్ అయింది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ అనే సబ్జెక్టు, వర్క్ అనేది V1 విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, అండ్ హార్డ్ అనేది మళ్ళీ ఆబ్జెక్ట్ మీకు. అంటే ఇది ఏ టెన్స్లో స్ట్రక్చర్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్లో ఉంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఉండి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే దట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఆల్రెడీ హ్యావ్ లర్న్స్. కాబట్టి ఇఫ్తో స్టార్ట్ అయిన ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనే దాంట్లో ఇఫ్తో స్టార్ట్ అయిన ఈ కండిషన్ ఇఫ్ క్లాజ్ అంటారు, దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు, లేదంటే డిపెండెంట్ క్లాజ్ అంటారు. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇక నెక్స్ట్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై అంటే మెయిన్ క్లాజ్ ఏంది? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. అంటే యూ విల్ గెట్ టాప్ మార్క్స్. యూ విల్ గెట్, యూ అనే సబ్జెక్ట్, విల్ అనేది మోడల్ ఆక్సిలరీ, అండ్ గెట్ అనేది V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అండ్ టాప్ మార్క్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఏ టెన్స్ ఉంది అంటే విల్ రిఫర్స్ అనేది విల్ గెట్ ఉంది కాబట్టి విల్ ఆల్వేస్ రిఫర్స్. ఆల్రెడీ ఇన్ మై ప్రీవియస్ క్లాస్ వైల్ ఐ వాజ్ టీచింగ్ tenses at the time I have given you beautiful hints and structures, including structures also, functions of the tenses also I have taught. You had better once go back and rewind my videos, and you can watch videos once again to remember the rules of tenses and all. అదొకసారి మళ్ళీ టెన్సెస్ వెనక్కి వెళ్ళి నా వీడియోస్, పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో చిత్తలిపి టాక్లో అవి చూడండి, మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకు వైల్ వీఆర్ లర్నింగ్ న్యూ థింగ్, ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ సంథింగ్, వీ హ్యాడ్ బెటర్ వాచ్ అగైన్ ద వీడియోకి మాత్రమే మనకు మీకు ఆ ఫెసిలిటీ ఉంది కదా, అవుట్ సైడ్ ఉండదు కదా. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవాలంతే. మళ్ళీ మీరు వెళ్ళండి ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే కమింగ్ టు దిస్ కాంటెక్స్ట్,
ఇక్కడ ఈ ఫస్ట్ కండిషన్ అన్నాం, దీన్నే మనం ప్రాబబుల్ కండిషన్ అన్నాము, పాసిబుల్ కండిషన్. ఈ పేరులోనే ఉంది. పాసిబుల్ కండిషన్ ఎందుకంటున్నాం అంటే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, దట్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ టు హ్యాపెన్ దిస్ యాక్షన్. అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. అంటే నువ్వు బాగా కష్టపడి పని చేస్తే నీకు టాప్ మార్క్స్ వస్తాయి. అంటే కష్టపడి పని చేసే అవకాశం ఇంకా ఉంది నీకు. కష్టపడి పని చేస్తే టాప్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. అంటే ఈ బోత్ ది యాక్షన్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దీస్ 2 clauses they have the possibility to happen in the future, and they have the probability to happen in the future. Probability అంటే జరిగే అవకాశం ఉండటం, పాసిబిలిటీ ఉంది అంటే జరిగే అవకాశం ఉంది అని చెప్పడం. అంటే మనకు భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తే దాని ఫలితము మనం అనుభవించే అవకాశం ఉంది అనేటువంటి విషయాలు మనం ఈ దీన్ని ఓపెన్ కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్ అంటాం మనం. ఈ ఫస్ట్ కండిషన్లో చెప్తాం అనమాట. ఇంకా రూల్ ఏంటంటే మనకు ఈ టెన్స్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ కండిషన్లో ఇఫ్ యూ వాంట్ సే ఎనీథింగ్ దేర్ యూ షుడ్ రిమెంబర్ దాట్ ఇఫ్ క్లాస్ సెంటెన్స్ ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాస్ ఏమో సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. యూ విల్ గెట్ టాప్ మార్క్స్ అని ఉందనుకోండి, యూ అనేది సబ్జెక్ట్, విల్ గెట్ అనేది ఇక్కడ వర్బ్ అనేది ఐడెంటిఫై చేయాలి కదా మనం. వెన్ ఎవర్ యూ ఐడెంటిఫై ద వర్బ్ దెన్ యూ విల్ కమ్ టు నో దట్ ఇన్ విచ్ టెన్స్ ద పర్టికులర్ సెంటెన్స్ ఈజ్ అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి విల్ ఆల్వేస్ రిఫర్స్ యాజ్ ఆల్రెడీ థాట్ యూ ఇన్ మై ఎర్లియర్ క్లాసెస్. విల్ అనేది ఆల్వేస్ రిఫర్స్ టు ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ తర్వాత P1 వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి విల్ గెట్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ అనమాట. అంటే దీంట్లో మనం విల్, కెన్, షల్, మే, మస్ట్ ఇట్లాంటి అంటే మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కూడా వస్తాయి. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏంటి మనకు మోడల్ ఆక్సిలరీసే కదా. విల్ టు మస్ట్ అనేది మనం నేర్చుకున్నారు కదా మీరు ప్రీవియస్ క్లాసెస్లో. ఇవన్నీ ఉంటాయి అనమాట మెయిన్ క్లాస్లో. అంటే ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఇఫ్ క్లాస్ ఏమో ఆల్వేస్ ఇట్ షుడ్ బీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాస్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. విల్ రిఫర్స్ సింపుల్ ఫ్యూచర్ కూడా సింపుల్ ఫ్యూచర్. అంటే రూల్ ఇదనమాట. అంటే ఈ పాసిబుల్ కండిషన్ అనేది ఏదైతే ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషన్ ఏదైతే ఉందో ఇది స్ట్రక్చర్ ఇట్లా ఉండాలన్నమాట. కాబట్టి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. ఇంకా దీంట్లో ఎనీథింగ్ యూ కెన్ టేక్ అన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. ఇఫ్ యూ ఆస్ మీ ఐ విల్ tell you అన్నావు అనుకో. ఇఫ్ యూ ఆస్ మీ ఐ విల్ tell you. నువ్వు ఒకవేళ నన్ను అడిగితే నేను నీకు చెప్తాను అంటే నువ్వు అడిగితే చెప్పే అవకాశం ఉంది అని చెప్పడం. పాసిబిలిటీ ఉంది, ప్రాబబిలిటీ ఉంది అనమాట. ఇఫ్ యూ లిసన్ టు మీ యూ కెన్ అండర్స్టాండ్. ఇఫ్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ మై క్లాస్ సో ఈజీలీ అన్నాను అనుకోండి. ఇఫ్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ అంటే మీరు చాలా జాగ్రత్తగా నా క్లాసెస్ వింటే యూ కెన్ అండర్స్టాండ్ సో ఈజీలీ అంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుందని చెప్పడం. యూ కెన్ అండర్స్టాండ్ అన్నారు ఇక్కడ మెయిన్ క్లాస్. యూ కెన్ అండర్స్టాండ్ కెన్ ఆల్సో రిఫర్స్ టు ఫ్యూచర్ టెన్స్. అంటే మెయిన్ క్లాస్ కూడా ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లోనే ఉంది. అంటే ఫస్ట్ ఇఫ్ క్లాస్ ఏమో ఇఫ్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ఇఫ్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, యూ లిసన్ టు మీ అనేది కూడా అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే మీకు పాసిబుల్ కండిషన్లో ప్రాబబుల్ కండిషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్ వేర్ యూ ఆర్ సపోజ్ టు యూజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ మన డైలీ రొటీన్లో మన డైలీ కాన్వర్సేషన్లో చాలా చోట్ల మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. If you work hard, you will get promotion. If you listen to me carefully, you can understand so easily. And if you practice daily, you can get skills. You can get speaking skill. If you practice daily, you can get speaking skill. ఇది కూడా పాసిబుల్ కండిషన్. ఫ్రెండ్స్ అట్లా మనం పాసిబుల్ కండిషన్ను యూస్ చేస్తాం అనమాట. సో అది దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇట్ ఈస్ ఇన్ యువర్ డైలీ అకేషన్స్ డైలీ కాంటెక్స్లో చాలా వరకు దట్ పాజిటివ్ అంటే పాసిబుల్ కండిషన్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఇన్ యువర్ డైలీ కాన్వర్సేషన్. ఇఫ్ యూ గో దేర్ ఐ విల్ మీట్ యూ. ఇఫ్ యూ గో దేర్ ఐ విల్ మీట్ యూ అంటే మీరు అక్కడికి వెళ్తే నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఇది కూడా పాసిబుల్ కండిషన్ ఇట్లా అనమాట. ఇది ఫస్ట్ కండిషన్గా మనం చెప్పుకుంటాం. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ ఫ్రేమ్ అండ్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ఆన్ యువర్ ఓన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పామంటే దానికి ఇంకొక 5 మీరు ప్రిపేర్ చేసుకొని లేదంటే ఇవే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్నే మళ్ళీ యూ ఆర్ బెటర్ ప్రాక్టీస్. ఎందుకు సార్ మళ్ళీ మాకు ఓన్ రిస్క్ మీరు ఇచ్చిన ప్రాక్టీస్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం. ఎందుకంటే దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ అంతే. నువ్వు ఇంకా ఒక 5 సార్ ఒక 4 ఇచ్చాడు మనకి ఎగ్జాంపుల్స్, సో దానికి ఇంకొక 4 మనం యాడ్ చేద్దాం ఓన్గా. అంటే వెన్ ఎవర్ యూ ట్రై దట్ ఓన్ ఆన్ యువర్ ఓన్ అది దట్ విల్ ఫిక్స్ ఇన్ యువర్ మైండ్ అండి. దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్. అది మీ మైండ్లో చాలా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. బట్ దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వెన్ యూ కుడ్ ప్రిపేర్ సింగిల్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, సో దట్ ఈస్ అ వే దట్ యువర్ రిక్వెస్ట్ టు ప్రాక్టీస్ ద సార్ట్ ఆఫ్
సెంటెన్సెస్ అనమాట. సో కమింగ్ టు దిస్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ అంటారు. సెకండ్ ఏమంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కండిషన్ అండ్ ఇంప్రాబబుల్ కండిషన్. అంటే దెర్ ఈస్ నో ఛాన్స్ టు ద యాక్షన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ సెకండ్ కండిషన్ హ్యాస్ నో ఛాన్స్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో జరగడానికి ఏదైతే యాక్షన్ దీంట్లో మనం మెన్షన్ చేస్తామో ఈ సెకండ్ కండిషన్లో ఫ్యూచర్లో జరిగేటువంటి అవకాశం ఉండదన్నమాట. సో దీనికి స్ట్రక్చరల్ రూల్ ఎట్లా ఉంటుందంటే ఇఫ్ కండిషన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది అండ్ మెయిన్ కండిషన్ ఏమో కండిషనల్ వాట్ ఈస్ దట్ కండిషనల్ ఫ్యూచర్లో ఉంటుంది. కండిషనల్ ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. అంటే ఇఫ్ క్లాజ్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ ఏమో కండిషనల్ ఫ్యూచర్లో ఉంటుంది. అంటే మనం ఫస్ట్ కండిషన్లో విల్ కెన్ మే మైట్ ఇట్లాంటివి వాడాం కదా. విల్కి పాస్ట్ టెన్స్ ఏంది వుడ్. సో అక్కడ మనం ఫస్ట్ కండిషన్లో విల్ వచ్చినప్పుడు ఇక్కడ వుడ్ వస్తుంది, ఫస్ట్ కండిషన్లో కెన్ వచ్చినప్పుడు ఇక్కడ కుడ్ వస్తుంది, ఫస్ట్ కండిషన్లో మే వచ్చినప్పుడు ఇక్కడ మైట్ వస్తుంది. అంటే ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్సే కానీ పాస్ట్ కదా. విల్కి పాస్ట్ టెన్స్ వుడ్ అంటాం కదా. అంటే దట్ బికమ్స్ కండిషనల్ ఫ్యూచర్ అనమాట. అంటే ఇక్కడ ఇఫ్ క్లాస్ కంటే సెంటెన్స్ ఏమో మీకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాస్ ఏమో కండిషనల్ ఫ్యూచర్లో ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ you would get good marks. Or you could get good marks if you worked hard. And if you worked hard, you subject worked V2 second form of the verb hard అనేది మనం ఆబ్జెక్ట్ కింద తీసుకున్నప్పుడు ఇది యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ మీరు నేర్చుకున్నా చూడండి, మనం ప్రీవియస్గా ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మన కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అవి వచ్చేస్తాయి. కాబట్టి మీకు వెంటనే అది మీకు స్ట్రైక్ అవ్వాలి, మైండ్లో స్ట్రైక్ అవ్వలేదు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ఎస్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇక్కడ సారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందన్నాడు కదా, దీని స్ట్రక్చర్ ఏమిటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఐ డిడ్ లర్న్ ఇన్ మై ప్రీవియస్ క్లాస్ అనేది ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆ టెన్సెస్ వీడియో ఏదైతే ఉందో అది చూడాలి. అప్పుడు దెన్ యూ విల్ గెట్ క్లారిటీ అనమాట. అప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇది ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎవ్రీ డే అండి. ఇట్స్ డే టు డే ప్రొసీజర్ అనమాట. అంటే వచ్చిందాకనే ఇదంతా మనం ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలండి. మనం వేసవికాలం మనం చూస్తూ ఉంటాం పిల్లల చెరువుల్లోకి ఇక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళతో వెళ్ళి మరి స్విమ్మింగ్ పూల్స్లో కూడా నేర్చుకుంటూ ఉంటారు, ఈత నేర్చుకుంటూ ఉంటారు. ఈత చాలా భయపడిపోతాం, వణికిపోతాం, నీళ్ళలోకి దూకాలంటే చాలా భయం వేస్తుంది. మా నాన్నగారు కూడా నాకు ఈత నేర్పించిన సమయంలో చాలా గడగడ వణికిపోయామండి. నేను అసలు వద్దంటే వద్దు, అసలు ఏంది మా నాన్నకి నా మీద ఇంత కోపం ఉంది ఏమిటి అని చెప్పి కోపం వచ్చేది మా నాన్నగారి మీద కూడా. నాకు బలవంతంగా అవి ఉంటాయి కర్రలు వెనకాల కట్టేసేసి లేకపోతే ట్యూబ్ లేకపోతే తాడు కట్టేసేసి నీళ్ళకి దోసేవాళ్ళు. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. అది ఎందుకు వచ్చిన ఫాదరా బాబు ఇది అని చెప్పేసి బావి దగ్గరికి వెళ్ళాలంటే మునుకు పుట్టేది నాకు. కానీ మా ఫాదర్ అట్లా తీసుకెళ్ళి బలవంతంగా నీళ్ళలో నన్ను దోసేసి మరి ఈత నేర్పించడం జరిగింది. ఇవాళ నీటి దగ్గర పోయినా నాకేం భయం లేదు, హ్యాపీగా నేను ఈవెన్ నవ్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు టీచ్ అదర్స్ హౌ టు స్విమ్ ఇన్ ద వాటర్. అంటే ఇది ఈత ఎట్లయితే మనం వచ్చేదాకా ఎంత భయపడిపోతాం, కష్టపడిపోతాం, ఏంట్రా బాబు ఇది అనుకుంటాం. ఇంగ్లీష్ కూడా అంతేనండి, ఇది కూడా ఒక స్కిల్లే కదా. వన్స్ యూ గాట్ ద స్కిల్, వన్స్ యూ కుడ్ అక్వైర్ ది స్కిల్స్, దెన్ దెర్ విల్ బి నథింగ్ వాట్ ఈస్ దర్. ఇట్ బికమ్స్ రొటీన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ గో ఆన్ టీచింగ్, యూ గో ఆన్ టాకింగ్ టు అదర్స్, యూ గో ఆన్ స్పీకింగ్ టు అదర్స్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో వచ్చిందాక మనం ఒక ఈత ఎట్లా నేర్చుకుంటామో ఇది కూడా మనం ప్రాక్టీస్ కూడా అట్లా చేసుకోవాలి. అవన్నీ మనకు మైండ్లో స్ట్రైక్ అంటే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ ఈజ్ ద మంత్ర. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ఇంకా కమింగ్ టు ఈ సెకండ్ కండిషన్ గురించి చెప్పుకుంటున్నాము, సందర్భంగా వచ్చింది కాబట్టి అది చెప్తున్నాము. సో అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తారు. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ కుడ్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ అంటే నువ్వు ఒకవేళ కష్టపడి పనిచేసి ఉంటే యూ కుడ్ గెట్ ఫస్ట్ క్లాస్. అంటే నువ్వు ఫస్ట్ క్లాసు పొంది ఉండేవాడు, అంటే పొందలేదు, ఇట్ వాజ్ హ్యాపెండ్, ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అంటే ఇట్ ఈస్ జస్ట్ యువర్ హైపోథెటికల్ కండిషన్ కూడా అంటారు దీన్ని. ఇంప్రాబబుల్ ఇంపాసిబుల్ కండిషన్ని మనం హైపోథెటికల్ కండిషన్ కూడా అంటారు. ఈ హైపోథీసిస్ అని ఎందుకంటామంటే మనం ఊహించుకుంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ I could fly in the sky. If I were a bird, I could fly in the sky. ఇది కూడా సెకండ్ కండిషన్. దీన్ని కూడా ఇంప్రాబబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్ అండ్ హైపోథెటికల్ కండిషన్ అంటాం. ఎందుకంటే ఇట్ ఈజ్ హైపోథీసిస్ అంటే మనం ఊహిస్తున్నాం. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇప్పుడు నేను ఒకవేళ బర్డ్ అయి ఉంటే, నేను ఒకవేళ పక్షిని అయి ఉంటే, ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై, నేను ఆకాశంలో ఎగిరేవాడిని అని చెప్పడం. అంటే there is no chance for me to become a bird. How can I become a bird? So there is no chance for me to fly in the sky.
like bird, how it flies with the help of its wings. పక్షి తన రెక్కలతోటి ఆకాశంలోకి ఎగిరిపోతుంది కదా. ఒకవేళ నేను పక్షిలా ఉంటే, పక్షిగా అయితే కనుక నేను ఆకాశంలో ఎగిరేవాడిని దానిలాగానే అని మనం ఊహించుకుంటున్నాం. అంటే ఐఎమ్ ఇమాజినింగ్. దీన్ని ఆల్సో దిస్ ఆల్సో కాల్డ్, సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇమాజినరీ కండిషన్ కూడా అంటారు. అంటే ఊహాత్మకమైనటువంటి కండిషనల్ క్లాజ్ ఇది. అంటే ఊహలు ఎక్కువ చేస్తాం మనం. If I were a prime minister, I could make so many amendments. If I were the prime minister, I could mend so many ways in education system or in our country. అంటే నేను ఒకవేళ ప్రధానమంత్రిని అయి ఉంటే నేను చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చేవాడిని, చాలా అద్భుతమైన పనులు చేసేవాడిని అని చెప్పడం. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, బట్ ఐఎమ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ అని అర్థం. ఇట్లా ఇమాజినరీ కండిషన్స్, హైపోథీసిస్ అంటారు. ఇమాజినేషన్నే మనం హైపోథీసిస్ అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక డౌట్ రావాలి మీకు. ఇక్కడ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై అన్నారు సార్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఐ వాజ్ ఏ బర్డ్ అన్నారు కదా, సో అట్లా మీకు హైపోథీసిస్ అంటే ఇమాజినరీ కండిషన్స్ అనమాట. అయితే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ అంటాం కదా, వాజ్ అనకూడదు ఇక్కడ. ఐ తర్వాత ఐ యాక్చువల్గా ఇన్ జనరల్ వైల్ వీఆర్ టాకింగ్ సంథింగ్ బై యూజింగ్ ద ఐ అన్నప్పుడు మనం ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అని వైల్ ఐ వాజ్ టీచింగ్ టెన్సెస్ మీరు నేర్చుకున్నారు సార్. మరి ఇక్కడ ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అన్నారు, ఇక్కడ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అంటున్నారు, వర్డ్ అంటున్నారు, ఐ టేక్స్ వర్ ఇన్ సార్. ఇక్కడ వర్ ఎందుకు యూజ్ చేయాలి మనం? వర్ అనేది పాస్ట్ బీఫామ్ కదా, పాస్ట్ హెల్పింగ్ వర్బ్ కదా అని మీకు డౌట్ రావాలి. ఎందుకంటే కండిషనల్ సెంటెన్సెస్లో ఇఫ్ ఐ వర్ అనేది యూజ్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్. మళ్ళీ హైపోథెటికల్ కండిషన్లో, ఇంప్రాబబుల్ ఆర్ ఇంపాసిబుల్ కండిషన్లో, ఇమాజినరీ కండిషన్లో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇంకా దీన్ని ఇంకా మనం ఇన్వర్షన్లో కూడా వాడతాం. వర్ ఐ ఏ బర్డ్, వర్ ఐ ఏ బర్డ్, వర్ ఐ ఏ బర్డ్. ఇఫ్ లేకున్నా వర్డ్ ముందు తీసుకొచ్చి ఐ తర్వాత వర్ ఐ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై, వర్ ఐ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై, వర్ ఐ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇంకా షార్ట్ చేయడానికి మన కాన్వర్సేషన్ ఇదొక యూసేజ్ కూడా ఉంది. బట్ యాజ్ వీఆర్ ప్రాక్టీసింగ్ హియర్ ఇఫ్ కండిషనల్ క్లాజెస్ కాబట్టి ఇది నేర్చుకుంటాం. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇఫ్ ఐ వర్ ఐ వర్, ఇఫ్ ఈ వర్ ఏ బర్డ్, ఇఫ్ ఈ వర్ ఏ బర్డ్, ఇఫ్ షీ వర్ ఏ బర్డ్, షీ హీ, if it were a bird, if it were a bird, if he were a bird, if she were a bird, if they were a bird, if we were a bird, if I were a bird. అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు కూడా యు ఆర్ సపోజ్ టు యూజ్ వర్డ్. దట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ we use in hypothetical condition, which is the second type condition, and which is also called impossible or improbable condition అనమాట. ఇట్లా if I were a billionaire, I could have driven out the poverty from this country. I could have driven out the poverty. I could drive away the poverty అని కూడా అనొచ్చు. If I were a billionaire, I could drive away the poverty. అంటే నేను ఒక బిలియనీర్ అయి ఉంటే కనుక నేను ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని తరిమి కొట్టేవాడిని అని. అంటే there is no chance for me to become a billionaire, but there is no chance of to drive away the drive out or to remove, to eradicate the poverty, to remove poverty. If I were a billionaire, I would remove poverty from this country అని. అంటే నేను మిలియనీర్ అయి ఉంటే ఈ దేశంలోంచి పేదరికాన్ని తరిమి కొట్టేవాడిని అని చెప్పడం. జస్ట్ ఐఎమ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ దట్ టు బికమ్ ఏ బిలియనీర్, బట్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ టు బికమ్ ఏ మిలియనీర్ అండ్ నో ఛాన్స్ టు రిమూవ్ పావర్టీ ఫ్రమ్ అవర్ కంట్రీ అని. అంటే దిస్ ఇస్ ఆల్ ఇమాజినరీ థింగ్స్ అనమాట. ఇఫ్ ఐ వర్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, I could make so many amendments in education department, education field. If I were the education minister, I could make so many amendments in education department. అంటే నేను ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉంటే కనుక నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా అమెండ్మెంట్స్, చాలా సవరణలు తీసుకొచ్చేవాడిని అని చెప్పడం. And just imagining myself, and there is no chance for me to become the education minister, but no chance to make so many amendments which I wish to do. And this is all imaginary condition. అంటే ఇమాజినరీ కండిషన్ ఎంతసేపు మీకు ఏముండాలి? ఇఫ్ కండిషన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాస్ ఏమో కండిషనల్స్ అంటే పాస్ట్ ఫ్యూచర్ కండిషనల్స్ ఉండాలి. అంటే విల్ ప్లేస్లో వుడ్ ఉంటుంది, కెన్ ప్లేస్లో కుడ్ ఉంటుంది, మే ప్లేస్లో మైట్ ఉంటుంది, అట్లా అనమాట. జనరల్గా ఇది ఎక్స్ట్రా అంటే మెనీ టైమ్స్ వీ యూజ్ దిస్ హైపోథెటికల్ సెంటెన్స్, హైపోథెటికల్ కండిషన్, ఇంప్రాబబుల్ ఆర్ ఇంపాసిబుల్ కండిషన్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్ కూడా. కాబట్టి దీని గురించి మీకు తెలిసి ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఇట్లా అనమాట. ఇది రెండవదండి. ఇట్లా మీరు యూ గో ఆన్ ప్రాక్టీసింగ్. ఇఫ్ యూ వర్క్ ద హార్డ్ యూ కుడ్ గెట్ ఫస్ట్ క్లాస్ అన్నా కానీ ఇఫ్ యూ వర్క్ ద హార్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అది రూల్. యూ కుడ్ గెట్ ఫస్ట్ క్లాస్, యూ కుడ్ రిఫర్స్ హియర్ ఫ్యూచర్ టెన్స్, కానీ ఇది కండిషనల్ ఫ్యూచర్. అంటే మనము
సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ ఫ్యూచర్లోనైతే మనం కెన్ వాడతాము, కానీ ఇక్కడ పాస్ట్ ఫామ్ వాడతాం, కుడ్ వాడతాం. సెకండ్ కండిషన్లో ఎప్పుడైనా కుడ్ వాడతాం. విల్లుకు బదులు ఫస్ట్ కండిషన్లో విల్లు వాడితే సెకండ్ కండిషన్లో వుడ్ వాడతాం. ఫస్ట్ కండిషన్లో మనము జనరల్గా మనం కెన్ వాడితే సెకండ్ కండిషన్లో కుడ్ వాడతాం. ఫస్ట్ కండిషన్లో మే వాడితే సెకండ్ కండిషన్లో మైట్ వాడతాం. ఇట్లా అనమాట. సో దిస్ ఈజ్ వర్డ్. ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ ఐ వుడ్ కమ్. If you informed me, I would attend the function. If you informed me, if you informed me, you informed me, if you informed me, I could attend the function. I could attend the function. అంటే నేను ఫంక్షన్ అటెండ్ అయ్యి అవుతును, నువ్వు ఇన్ఫార్మ్ చేస్తే బట్ ఇన్ఫార్మ్ చేయలేదు. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ, ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ, యూ ఆస్క్డ్ మీ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వుడ్ హెల్ప్ యూ వుడ్ అనేది మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ కండిషన్, కాబట్టి ఇది సెకండ్ కండిషన్. ఇది కూడా ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ అంటే నువ్వు అడగలేదు, నేను హెల్ప్ చేయలేదు, అడిగితే హెల్ప్ చేసాను, చేద్దును అని చెప్పి ఒక జస్ట్ ఇమాజినింగ్. ఇట్స్ హైపోథిసిస్, హైపోథెటికల్ కండిషన్ అనమాట. అందుకే దిస్ ఇస్ కాల్డ్. అట్లా ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇట్లా ఇఫ్ ఐ వర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐ కుడ్ మేక్ సో మెనీ అమెండ్మెంట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అట్లా ఇట్లా మనం ఎన్నైనా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ షుడ్ ఫ్రేమ్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అప్పుడు మీకు డెఫినెట్గా మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఇది సెకండ్ కండిషన్. ఇక కమింగ్ టు థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ డైలీ కాన్వర్జేషన్ అండి. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ ఏంటంటే మనం ముందు టెన్స్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది, టెన్స్ వాట్ స్ట్రక్చర్ షుడ్ బి దేర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇఫ్ క్లాజ్ ఏముంటుందంటే ఇఫ్ క్లాజ్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది, హ్యాడ్ ప్లస్ V3 అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక మెయిన్ క్లాస్లో ఏముంటుందంటే ఇక్కడ విల్ హ్యావ్ టు మస్ట్ హ్యావ్. మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకున్నప్పుడు మనం విల్ హ్యావ్ టు మస్ట్ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ మోడల్ ఆక్సిలరీస్ అని ఐ టాట్ యూ ఇన్ మై ఎర్లియర్ ప్రీవియస్ క్లాసెస్ అనమాట. మళ్ళీ ఒకసారి మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి బీ ఫార్మ్స్ ఏమ్స్ విల్ హ్యావ్ టు మస్ట్ హ్యావ్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఒకసారి మీరు నా క్లాస్ రిఫర్ చేసుకుంటే మీకు ఇక్కడ కాంటెక్స్ట్ కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఓకే, సో విల్ హ్యావ్ టు మస్ట్ హ్యావ్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం విల్ హ్యావ్ కాకుండా వుడ్ హ్యావ్. మనకు విల్ హ్యావ్కి పాస్ట్ టెన్స్ ఏంది, వుడ్ హ్యావ్ అని చదువుకున్నాం మనం. వుడ్ అవుతుంది. కెన్ హ్యావ్ అంటే కెన్ కుడ్ అవుతుంది కాబట్టి కుడ్ హ్యావ్ అంటాం. మే హ్యావ్కి మేకి మైట్ అవుతుంది కాబట్టి మైట్ హ్యావ్ అంటాం. ఇక్కడ ఏమైనా మనకి వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఇవి మాత్రమే యూజ్ చేస్తారు. ఇది థర్డ్ కండిషన్లో అనమాట. ఇక ఈ థర్డ్ కండిషన్ ఏమంటామంటే మనం అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే దెర్ ఇస్ నో ఛాన్స్ టు ది యాక్షన్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ థర్డ్ కండిషన్ టు బి ఫిల్డ్ ఇన్. ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం లేదు. ఇట్ అన్ఫుల్ఫిల్డ్, ఇట్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ అంటే ఆల్రెడీ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. జరిగిపోయిందని వీ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ కదా. సో జరిగిపోయినటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటిని మనం జస్ట్ ఈ కండిషన్స్ దీంట్లో చెప్తాం. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్, లేదంటే యూ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్, లేదంటే యూ వుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్. వుడ్ కానీ కుడ్ కానీ యూజ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. ఇఫ్ ఉంది, యూ సబ్జెక్ట్, హ్యాడ్ ఉంది, తర్వాత వర్క్డ్ అనేది V3 ఉంది. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. ఇంకా మెయిన్ క్లాస్లో ఏముంది, యూ వుడ్ హ్యావ్ గాట్ లేదంటే యూ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్ అంటే నువ్వు బాగా కష్టపడి పనిచేసి ఉన్నట్లయితే నీకు ప్రమోషన్ వచ్చి ఉండేది. అంటే నువ్వు కష్టపడి పని చేయలేదు, నీకు ప్రమోషన్ రాలేదు. ఒకవేళ కష్టపడి పని చేసి ఉంటే నీకు ప్రమోషన్ వచ్చేది అని చెప్పడం దాని ఉద్దేశం. అంటే అన్ఫుల్ఫిల్డ్, ఆల్రెడీ ద యాక్షన్ హ్యాడ్ హ్యాపెండ్ ఎర్లియర్, సో దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ దిస్ యాక్షన్ టు బి హ్యాపెండ్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. అన్నీ అయిపోయినాయి. రెండు అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అనమాట. ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్ టు బీ ఫుల్ఫిల్డ్ అనమాట టు దిస్ యాక్షన్. ఇది ఇంకా జరగడానికి అవకాశం లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ప్రమోషన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ప్రమోషన్ అని మనం ఫస్ట్ కండిషన్ చెప్తాం, ఎవరికైనా సలహా ఇస్తాం. వాళ్ళు మనం చెప్పినట్టు పాటించలేదు, వర్క్ చేయలేదు, ప్రమోషన్ రాలేదు. అప్పుడేమంటాం తర్వాత అంటే ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్, యూ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్. అది వుడ్ అనొచ్చు, కుడ్ అనొచ్చు, రెండు చెప్తున్నాను మీకు నేను. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్. నువ్వు కష్టపడి పనిచేసి ఉన్నట్లయితే నీకు ప్రమోషన్ వచ్చి ఉండేది. అంటే నువ్వు కష్టపడి పని చేయలేదు, నీకు ప్రమోషన్ రాలేదు అని దాని అర్థం అనమాట. ఇది థర్డ్ కండిషన్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ రొటీన్ అండి. దట్స్ వాట్. కాబట్టి ఈ టెన్స్ రూల్ మీరు తెలుసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అట్లా చూడండి. ఇఫ్ యూ హాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ.
ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, హ్యాడ్ ప్లస్ ఆస్క్డ్ అనే V3 ఉంది, అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఓకే, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, వుడ్ హ్యావ్ ఉంది. వుడ్ హ్యావ్ అంటే కండిషనల్ పర్ఫెక్ట్ అంటారు దీన్ని. అంటే విల్ హ్యావ్ అయితేనేమో మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం కదా, విల్ కాస్త పాస్ట్ టెన్స్లోకి మార్చినప్పుడు వుడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ విల్ ఒకటే మారుతుంది అంతే. వుడ్ హ్యావ్ అంటాం. వుడ్ హ్యావ్ అన్నప్పుడు కండిషనల్ పాస్ట్. అంటే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ అంటే నేను నీకు సహాయం చేసి ఉండేవాడిని. ఎప్పుడు ఆన్ కండిషన్ దట్ ఇఫ్ యూ హాడ్ ప్రొవైడెడ్ దట్ ఇఫ్ యూ హాడ్ ఆస్క్డ్ మీ అని అర్థం. అంటే ఇఫ్ యూ హాడ్ ఆస్క్డ్ మీ, ఒకవేళ నువ్వు నన్ను అడిగి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, నేను నీకు సహాయం చేసి ఉండేవాడిని. అంటే అర్థమైంది, నువ్వు నన్ను అడగలేదు, నేను నీకు సహాయం చేయలేదు అని అర్థం. అంటే అడిగి ఉంటే నేను సహాయం చేసేవాడిని అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఆల్రెడీ గాన్, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం కదా, గాన్ ఈజ్ గాన్ అంటాం కదా. జరిగిపోయినటువంటి యాక్షన్ తెలియజేయడానికి మనం థర్డ్ కండిషన్ యూజ్ చేస్తూ ఉన్నాం. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇది కూడా ఒక రకంగా ఇమాజినేషన్ చేసుకోవడమే కానీ, బట్ వీ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అనమాట. ఇంకా అది మనం దాన్ని జరిగిపోయిందని మనం ముందుకు తీసుకొచ్చే అవకాశం లేనప్పుడు ఆ కండిషన్స్లో మనం ఇది థర్డ్ కండిషన్ అంటాం. దీన్ని దిస్ ఈజ్ కాల్డ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ యువర్ ఫంక్షన్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ అంటే నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ యువర్ ఫంక్షన్, మీ ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని. అంటే యూ డి నాట్ ఇన్వైట్ మీ, సో ఐ డి నాట్ అటెండ్ యువర్ ఫంక్షన్ అని అర్థం. అంటే జనరల్గా మీకు పిల్లలకి ఏంటంటే ఫంక్షనల్ గ్రామర్లో టు ఫిల్ ఇన్ ద గ్యాప్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నప్పుడు ఇట్లా ఇస్తారు. యూ డి నాట్ ఇన్ఫార్మ్ మీ, ఐ డి నాట్ అటెండ్ ద ఫంక్షన్. కమాన్ జాయిన్ దీస్ 2 sentences బై యూజింగ్ ద ఇఫ్ కండిషనల్ క్లాస్ అని అడుగుతారు ఎగ్జామ్స్లో రొటీన్గా. ఫంక్షనల్ గ్రామర్ వైల్ టీచింగ్ ఫంక్షనల్ గ్రామర్ అండ్ ఆల్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెండు పాస్ట్ యాక్షన్స్ కదా. యూ డి నాట్ ఇన్వైట్ మీ పాస్ట్ యాక్షన్, నువ్వు నన్ను ఇన్వైట్ చేయలేదు. ఐ డి నాట్ అటెండ్ యువర్ ఫంక్షన్, నేను నీ ఫంక్షన్ అటెండ్ అవ్వలేదు. సో ఈ రెండింటిని ఇఫ్ క్లాస్తో కండిషన్ చేయాలన్నప్పుడు ఏం చేస్తుంది, ఈ రెండు పాస్ట్ యాక్షన్సే కదా, అంటే అది అయిపోయినాయి కాబట్టి అన్ఫుల్ఫిల్డ్ థింగ్స్ అనమాట. కాబట్టి మనం ఇఫ్ ముందు పెట్టి ఏం చేస్తాం, మనం ఇఫ్ కండిషనల్ క్లాస్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాస్ ఏమో వుడ్ హ్యావ్ ప్లస్ V3లో ఉండాలి. కాబట్టి ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ యువర్ ఫంక్షన్ అంటాం. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ యువర్ ఫంక్షన్. ఇది థర్డ్ కండిషన్. ఇట్లా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ క్రియేట్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్. మీకు ఇంకా అంటే రిఫరెన్స్ బుక్స్లో కానీ ఎక్కడైనా నా క్లాసెస్లో కూడా ఇంకా ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన వాటికి ఇంకా కొన్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్. ఇఫ్ యూ హ్యాడ్ లిసన్, ఇఫ్ యూ హ్యాడ్ యాక్సెప్టెడ్ మై వర్డ్స్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఏదైనా మనం వుడ్ హ్యావ్ తర్వాత V3 ఏదైనా బీన్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు మనం, V3 కదా అట్లా. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇట్లా. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ. If you had asked me, I would have helped you. If you had asked me, I would have helped you. If you had asked me, I would have helped you. If you had informed me, I would have attended your function. If you had informed me, or if you had invited me, I would have attended your function. If you had informed me, I would have attended your function. If you had informed me, I would have attended your function. Itla meeru నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్. సో ఇదండి, ఇవి కండిషనల్ క్లాజెస్. మీకు 4 క్లాజెస్ చెప్పాను. ఫస్ట్ కండిషను, సెకండ్ కండిషను, థర్డ్ కండిషన్ అండ్ జీరో కండిషన్ కూడా ఇంత బిగినింగ్లో చెప్పాను. ఒక్కసారి మళ్ళీ నా ఈ వీడియోను మళ్ళీ చూడండి. ఏమేమి స్ట్రక్చర్స్ ఉండాలి, వాటి పర్పస్ ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత యూ ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ జస్ట్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ దీస్ సెంటెన్సెస్. డెఫినెట్గా మీకు అద్భుతమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది. Then you can go on using these sentences in your daily conversation while you are supposed to speak to others. I hope you all understood well. So love you all once again.